మీకు బాగా యాదికుండే ఉంటుంది. మన కేసీఆర్ సారు సీఎంగా ఉన్నప్పుడు ఏమనేదోల్లా, కాంగ్రెస్ పాలనలా కరెంటు ఉంటే వార్త, బీఆర్ఎస్ పాలనలా కరెంటు పోతే వార్త అని అనేది కదా. సారు చెప్పింది 100కి 100 వాళ్ళు నిజం అంటే నిజం. 10 ఏండ్లు పెద్ద తుఫాన్లప్పుడు ఒక పావు గంట 20 నిమిషాలు తప్ప ఎన్నడూ కూడా కరెంటు పోయింది లేదు. కానీ ఇప్పుడు నాకంటే ఎక్కువ మీకు బాగా ఎరికే, నా నోటి నుంచి నేను చెప్పా. అసలు అయితే ఇప్పుడు ఒక పూటంతా కరెంటు పోకుండా ఉంటేనే జనాలు పరిశాన్ అవుతున్నారు. అలా మాకు కరెంటు పోలేదు అని పెద్ద బ్రేకింగ్ న్యూస్ లెక్క చెప్పుకుంటారు. అట్లా అయిపోయింది కథ. అంతెందుకు, మొన్నటి వానకు కరెంటు కథ ఎట్లున్నదో మీ అందరికి ఎరికేనే కదా. అలా చూడండి మీరే. కాదల్లా నాకు ఒకటి అర్థం కాదు, కేసీఆర్ సార్ ఇట్లా పక్కకు జరగంగానే తాపకోసారి మన కాడ కరెంటు ఎందుకు పోతుందోల్లా, సారు సీఎంగా ఉన్నప్పుడు ఎందుకు పోలే, రేవంత్ సార్ వచ్చినాక ఎందుకు పోతుంది, ఒక్కసారి గట్టిగా ఆలోచన చేయాలి. అంతెందుకొల్లా, నిన్ననో మొన్ననో వాన కొట్టింది, ఓకే కరెంటు పోయింది. సరే వాన పడ్డప్పుడు గాలి దుమారం వస్తుంది, చెట్లు పడతాయి, కరెంటు కూడా పోతుంది. కానీ ఎంతసేపు, అర్ధ గంట, గంట, గంటన్నర, మహా అంటే ఒక 2 గంటలు వేసుకో, ఎక్కువ. కానీ రోజంతా కరెంటు బంద్ అవుడు, ఇది ఏందోల్లా. ఎడనో పల్లెటూరులో కూడా కాదు, మళ్ళా మన హైదరాబాదు చందానగరు రోజంతా చీకట్లనే ఉన్నది. కరెంటు పోయి 24 గంటలు దాటినా మళ్ళా రాలేదట. ఎట్లుంటది చెప్పురి. అందుకే చందానగర్ పబ్లిక్ సబ్ స్టేషన్కి వచ్చిర్రు, ధర్నా చేసిర్రు. ఇదెక్కడి కథ, ఎన్నడలేంది ఇప్పుడే వానలు పడ్డాయా, గిట్లెందుకు కరెంటు పోతున్నదని గరమయ్యిర్రు. ఇగో ఈ అన్న చెప్తాండు, ఈనుండ్రి. సాయంత్రం కురిసిన భారీ వర్షానికి సుమారు చందానగర్ మొత్తం కరెంటు పోయిందన్న. నిన్న ఈవినింగ్ 6 o'clock నుంచి చాలామంది కరెంటు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. లాస్ట్ 24 hours నుంచి పవర్ లేక చాలామంది ఇళ్లలో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఇన్ని గంటలు పవర్ పోవడం అనేది ఇది ఫస్ట్ టైం. తారానగర్ కింద బిల్లు పే చేయించుకుంటారంటారు, బట్ ఇక్కడికి వస్తేనేమో తారానగర్ కాదు అంటున్నారు. మరి అది ఎప్పుడు పవర్ వస్తుందనేది తెలియకుండా ఉందండి. 24 గంటలు దాటిపోయిందండి పవర్ ఆగిపోయి. ఫోన్ చేసామండి, బట్ వాళ్ళు ఎవరు రెస్పాన్స్ ఏం అవ్వలేదు. చందానగరు, మధురానగర్ అనే కాదు, చాలా జాగాలల్లో ఇదే కథనొల్లా. కరెంటు బంద్ అయ్యి 6 గంటలు, 7 గంటలు, 8 గంటలైనా మళ్ళా రాలే. ఎంత నరకం చెప్పుండ్రి. పట్నంలోనే గిట్లుంటే పాపం ఊరోళ్ళ పరిస్థితి ఇంకెట్లున్నది కావచ్చు. అన్నట్టు మీ ఇళ్ళల్లో కూడా కరెంటు పోయే ఉంటుంది కదా. మరి ఈ 9.5 ఏండ్లల్లా ఎన్నడన్నా గిట్లయినా అదోళ్ళ గుండె మీద చేసుకొని చెప్పుండ్రి మీరే. మరి ఇప్పుడే గిట్లెందుకు అవుతుంది, కరెంటు కూడా చక్కగా గీయకుంటే ఎట్లా. ఇగో గిట్లనే గరం అవుతున్నారు. కరెంటు కష్టాలు గిట్లున్నాయా. ఇక ఇంకో దిక్కు రైతుల వడ్ల కష్టాలు చూడుండ్రి కామారెడ్డిలా. కాంగ్రెస్ సర్కారు మీద రైతులు మరలబడ్డారు. అసలు వడ్లు కొనే దిక్కు లేదట, వీళ్లను పట్టించుకుంటలేరట. అందుకే రైతులు రోడ్ల మీదకి వచ్చి షెయి పార్టీకి శాపాలు పెట్టిర్రు. ఈ 5 నెలల సంధి తెలంగాణలో ప్రతి ఒక్కరు రోడ్ల మీదకి వచ్చి బాధపడుతున్నారు అని చెప్తున్నారు.